ఇవి కాకుండా కొత్తగా పురుషుల్లో చూస్తుంది ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ కాలం బతికితే ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తాయి. 100 సంవత్సరాలు బతికిన వాడికి ఆల్మోస్ట్ 90% ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. బయట పడకపోవచ్చు, కానీ వాటిలో ప్రాస్టేట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రాస్టేట్ క్యాన్సరు ఇంకోటి ఎక్కువగా పురుషుల్లో చూస్తుంది విరోచనం పేగు క్యాన్సర్లు. విరోచనం పేగు క్యాన్సర్లు అంటే లైఫ్ స్టైల్, తినే ఆహారం మూలాన, ఒబిసిటీ మూలాన, ఎక్కువ మాంసాహారం తింటాం, జంక్ ఫుడ్ తింటాం, వీటన్నిటి మూలాన వీళ్ళకి పురుషుల్లో విరోచన పేగు క్యాన్సర్ వస్తుంది. అదే స్త్రీల్లో చూసుకుంటే ఎక్కువగా వచ్చేది రొమ్ము క్యాన్సర్ అండి. రొమ్ము క్యాన్సర్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్లో ప్రతి 1,00,000లో 45 మందికి సంవత్సరంలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఒకటి ఇది అర్బనైజేషన్కి పెనాల్టీ విచ్ పేస్ ఇంక్రీజ్డ్ క్యాన్సర్. రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. రెండోది సర్వైకల్ క్యాన్సర్. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారి, అలాంటిది ఇప్పుడు తగ్గింది. ప్రతి 1,00,000 మందిలో తీసుకుంటే 17 మందికే ఉంది సర్వైకల్ క్యాన్సర్. అలా ఓవేరియన్ క్యాన్సర్ పెరిగింది, మళ్ళీ పూర్వం కంటే ఓవేరియన్ క్యాన్సర్ పెరిగింది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా పెరిగింది. అంటే యూట్రైన్ క్యాన్సర్ అంటాం. ముఖద్వార క్యాన్సర్ని సర్విక్స్ అంటాం. యూట్రస్లో వచ్చేదాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. అది కూడా కొంచెం పెరిగింది. ఇవి కాకుండా మనకి స్త్రీల్లో కూడా ఈ విరోచనం పేగు క్యాన్సర్లు, కోలాన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్లు, ఇవి కూడా పెరిగిందండి. ఇంకో గొప్ప చేంజ్ ఏంటంటే క్యాన్సర్లో మేము మొదట్లో చూసినప్పుడు ఈ జీర్ణాశయ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చాలామంది ఊర్లో స్టేపుల్ డైట్ అన్నం, రెండవది ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడిలో అన్నం కలుపుకొని పొద్దున పనికి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే కోడి కుయ్యకు ముందే వెళ్ళిపోయేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరు 9 దాటే వరకు ఎవరు ఊర్లో కూడా వెళ్ళట్లేదు అనుకోండి. అది ఈ ఆవకాయ పచ్చడి తినటం మూలాన, రెగ్యులర్గా తినటం మూలాన వాళ్ళకి స్టమక్లో చేంజెస్ వచ్చి స్టమక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ అనేది తగ్గడానికి కారణం ఏంటంటే మంచి ఫుడ్ తినటం, ఫుడ్ ప్రిజర్వేషను, తర్వాత ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఇంప్రూవ్ అయినాయి. అందుకని స్టమక్ క్యాన్సర్ అనేది బాగా తగ్గింది. మొత్తం ఎక్కువగా స్టమక్ క్యాన్సర్ అనేది దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది, మన ఏరియాలోనే. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఈ 3 ఏరియాలో ఎక్కువ ఉండేది. ఈ 3 ఏరియాలో బాగా తగ్గుతుంది.